చూడండి గైస్, కొమ్మాల ఈ ఆటో వేసామి. ఎక్కడి నుంచి వచ్చినా సాయను స్వామి వరంగల్ నుంచి వచ్చినాయి. గ్యాస్ బండ్లు వేస్ట్ చేసుకున్నాం. ఎందుకు మొత్తం అంతా ఖరాబ్ అవుతుంది. మొత్తం అంతా మైండ్ ఖరాబ్ అయ్యి తిరుగుడు కల్లా గ్యాస్ మొత్తం దగబెట్టాలి. గ్యాస్ బండ్లు మొత్తం అన్ని చేపట్టి రోడ్డు మీద తిరుగుడు తప్పించి ఏం పని మొత్తం అంతా. వరంగల్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వస్తాయి. 20 కిలోమీటర్లు పోదందుకు రానందుకు లీటర్ గ్యాస్, 2 కేజీ గ్యాస్, 2 కేజీలు వేస్ట్ అయిపోతాం జీవితం. మళ్ళీ అందులో ఒక ఫ్రీ బస్ ఒకటి. మనం రిక్షాలు కొనుక్కొని నడుపుకోవాలి స్వామి రోడ్డు మీద. ఇప్పుడు ఆటోలు ఎక్కడ దాకా ఎక్కినాయి స్వామి మరి? ఇప్పుడు స్వామి 2 కిలోమీటర్లు లైన్ కట్టినాయి. లైన్ చూస్తే అసలుకి ఆటోలు ఎందుకు నడుపుతామని పిచ్చలు ఎత్తాను స్వామి మొత్తం అంతా. లేదా ధర్నాలు ఏం చేస్తాం స్వామి? గ్యాస్ కోసం ధర్నాలు చేస్తే రోడ్డు మీద బండ్లే ఉన్నాం. అసలు బంకు గ్యాస్ పెట్టాలని లేదా మీకు మరి? బంకు గ్యాస్ బంకు డైరెక్ట్ కంపెనీ కావాలి. బంకు మరి దాని గురించి పోరాడాలి కదా మరి మీరు? గురించి పోరాడాలి. అందరం కలిసి ఒక ఐక్యమది. ఇప్పుడు ఇంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా ఇక్కడ, నువ్వు ఒక ఆటో డ్రైవరే కన్నా, మరి నీకు బంకు గ్యాస్ కావాలని లేదా? అది మన నిర్లక్ష్యం అవుతుంది అన్న. కొన్నావు బండి 3,50,000 పెట్టి బండి కొన్నావు ఫైనాన్స్ తోటి. రోజు ఎంత సంపాదిస్తున్నావు అన్న? రోజుకి 500 అని గ్యాస్ పోను, నెలకు 15,000 రూపాయలు. అదే 3,50,000 నువ్వు 2 రూపాయలు వడ్డీకి ఇస్తే నీకు నెలకి ఎంత వస్తాయి లెక్కేసుకో సార్. వస్తాయి కదా. మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు నువ్వు, ఒక ఆటో డ్రైవరు అంటే కార్మికునివి, మరి గ్యాస్ గురించి నువ్వు ఎవరిని అడగాలన్న హక్కు లేదా నీకు? అడగండి. ఒక 50 మంది ఇక్కడ నిలబడి గ్యాస్ కొట్టించుకోకండి, ఎవరికి కొట్టనీయకండి. ఒక 50 మందికి చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, గ్యాస్ కొట్టకండి బండ్లే. అట్లా ఒక రోజు మొత్తం మీరు చేయడం వల్ల మీకు అనేది గ్యాస్ అనేది రావడం జరుగుతుంది కదా. అది అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. అన్న నువ్వు ఏ నుంచి వచ్చినావు? నర్సంపేట నుంచి. రోజు ఇట్నే ఉంటుంది ఇక్కడ? ఇవాళ ఎట్లున్నా? నువ్వు ఎన్ని నుంచి వచ్చినావు అన్న? నర్సంపేట. ఎన్ని రోజులు అవుతా బండి కొని? ఏమనిపిస్తా? గ్యాస్ బండి బెటర్ అనిపిస్తా, డీజిల్ బండి బెటర్ అనిపిస్తా నీ లైఫ్లో? అంటే మైలేజ్ మంచిగా ఇస్తా అంటారు కదా. మైలేజ్ ఒకప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ అంటే రేటు పెరిగింది ఇప్పుడు మళ్ళీ 99 దాకా అయింది. స్టార్టింగ్ నువ్వు బండి కొన్నప్పుడు ఎంత ఉండే అన్న? 60 చిల్లర ఉండే. 60 చిల్లర ఉండే బండి కొన్నప్పుడు 60 చిల్లర ఉండే. 63